ఎక్కువ ఉంది. సో చాలా మందికి డౌట్ వస్తుంది, బ్రదర్ ఇది ఆర్డర్ బ్లాకేనా అంటే ఎస్, ఇది ఆర్డర్ బ్లాకే. సెకండ్, ఇది ఇది 99% అబౌవ్ ఆర్డర్ బ్లాక్. అంటే ఇట్లా మీదికి వెళ్తుంది అంటే హెవీగా బయింగ్ వచ్చినట్టు ఆర్డర్ బ్లాక్ పాయింట్స్ దగ్గర. చాలా మంది క్యాండిల్స్ ని చూసి ట్రేడ్ చేస్తాం. ఆ క్యాండిల్స్ ఎక్కడ అప్లై అవుతాయంటే ఈ 70 పాయింట్స్ దగ్గరనే అప్లై అవుతాయి. ఎక్కడంటే అక్కడ మనం ఒక క్యాండిల్ పేరు చదువుకొని ఇది మారబోజు, ఇది డోజీ, ఇది ఇండి సీజను, అది ఇది అని చెప్పుకుంటాం కదా, అది మధ్యలో ఎక్కడో వస్తే ట్రేడ్ చేయొద్దండి. ప్రాపర్ బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్, ఇండైరెక్ట్స్, డైరెక్ట్స్, ట్రెండ్ లైన్, ఈ పాయింట్స్ దగ్గర ఈ క్యాండిల్ ఫార్మేషన్స్ వస్తేనే అది వర్కౌట్ అవుతాయి. మధ్యలో ఎక్కడో వచ్చింది అని మనం దాన్ని అప్లై చేయకపోతే అక్కడ ట్రేడ్ అనేది రివర్స్ అవుతుంది. ఇది మీతో జరిగి ఉంటది ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ క్యాండిల్స్. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ పాయింట్స్ అనేవి చూద్దాం మనం మార్కెట్ లో. ఓకే, అండ్ దీనిపై నేను ప్రాపర్ పీడిఎఫ్ ప్రిపేర్ చేసి పెట్టాను. బ్రేక్అవుట్ జోన్ అండ్ రిజెక్షన్ ప్లస్ రీటెస్ట్, ఆర్డర్ బ్లాక్ పాయింట్స్ అండ్ ఎంట్రీస్, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నట్టు ప్రాపర్ కంప్లీట్ పీడిఎఫ్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఎన్ని ఎన్ని టైప్స్ ఉన్నాయో